అందుకనే చంద్రఘంట అమ్మవారిని మనం మూన్ అండ్ కాస్మిక్ సౌండ్ తోని రిలేట్ చేశాము. అయితే ఈ కాస్మిక్ ఎనర్జీ నుంచి వచ్చిన లైఫ్ అయినా కానివ్వండి, ఆ చంద్రుని సోర్స్ నుంచి వచ్చిన లివింగ్ బీయింగ్స్ అయినా సరే ఎలా ఎగ్జిస్టెన్స్ వచ్చాయి అని అంటే దానికి ఒక 10 గుణాలు కావాలన్నమాట. సో ఆ 10 గుణాలు ఏంటివి అని అంటే అహంకార, చిత్త, బుద్ధి, మనస, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. సో ఇవన్నీ కూడా మనకి ఈ 10 ఏవైతే గుణాలు ఉన్నాయో ఈ 10 గుణాల వల్లనే మనకి సృష్టి అనేది జరుగుతుంది. అయితే ఈ 10 గుణాలని మనం తీసేయాలి అని అంటే అమ్మవారి రూపాన్ని చూస్తే ఎలా తీసేయొచ్చో మనం తెలుసుకోవచ్చు. సో తన రూపంలో ఎలా ఉంటుంది అని అంటే 10 చేతులు ఉంటాయి. సో 10 చేతులలో కూడా ఏంటంటే ఒక చేతిలో కమండలం ఉంటుంది, ఇంకో చేతిలో లోటస్ ఉంటుంది, థర్డ్ చేతిలో జపమాల ఉంటుంది, మిగతా 7 చేతులలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ అనేటివి ఉంటాయి.